వర్డ్ ఫర్ టుడేకి స్వాగతం. ఈరోజు కొరకైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునితో మన దినాన్ని ప్రారంభించుట మనకెంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు కొరకైన వాక్యాన్ని మనం చూద్దాం రండి. కీర్తన పుస్తకంలో నుంచి 16వ కీర్తన 11వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానాంశంగా చూద్దాం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి మాట, జీవ మార్గాన్ని ఆయన మనకు తెలియజేస్తాడని వాక్యం చెబుతుంది. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏ మంచి పని చేయాలో, ఏ శ్రేష్టమైనది స్థిరమైనది జీవార్థమైనటువంటి కార్యక్రమాలు చేయాలో దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకంగా సాగి వెళ్ళండి. మంచి పనులు, ఉపయోగకరమైన పనులు, జీవార్థమైనవి, దైవికమైనటువంటివి, శ్రేష్టమైనవి, ప్రయోజనకరమైనటువంటి పనులు చేయగలిగేటట్లుగా దేవుడు ఈరోజు నిన్ను నడిపించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను నడిపిస్తాడు. పూర్ణ సంతోషము కలిగినట్టుగా ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి సంతోషములు, సుఖము, సౌఖ్యము, నెమ్మది ఈరోజు నీకిచ్చి దేవుడు దీవించబోతున్నాడు. కనుక ప్రార్థన పూర్వకంగా సాగండి, విశ్వాసంతో వెళ్ళండి, దేవుని మహింపరుస్తూ ఉండండి. ప్రభువిచ్చే జీవ మార్గంలో నడిచి ఎలాంటి వ్యర్థమైనటువంటి నరకప్రాయమైనటువంటి అపవాదికి సంబంధించినటువంటి క్రియలలో మీ అడుగులు వేయకుండా జీవార్థమైనటువంటి పనులలో మీరు సాగి వెళ్ళండి. ప్రభు ఆశీస్సులు పొందుతారు. పరమ తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఈ దినమంతా కూడా మీ మార్గములో నడుచున్నట్లు, మీ దివ్యాశీస్సులు పొందినట్లు, జీవమైనటువంటి మార్గాలలో వారు అడుగులు వేస్తూ మీ సన్నిధిలో, మీ చేతిలో ఉన్నటువంటి సౌఖ్యమును, సంతోషమును వారు పొందుకోగలిగేటట్లుగా అనుగ్రహించండి. ఈ రోజంతా కూడా మంచి మార్గాల్లో వారి అడుగులు వేసేటట్లు, మంచి తలంపులు, మంచి ఆలోచనలు, మంచి క్రియలు చూచేటట్లుగా వారి జీవితాలలో మంచి జరిగేటట్లుగా అనుగ్రహించుమని, ఎలాంటి వ్యర్థమైనటువంటి, పనికిమాలినటువంటి, నిష్ప్రయోజనమైనటువంటి వాటిలో సమయం వ్యర్థం చేసుకోకుండా, అలాంటి మార్గాలలో ఆలోచించకుండా, పయనించకుండా మీ భద్రత, కాపుదలనిచ్చి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.